అంటే మీ లైన్లో పూలాలు లేవా? పూలాలు లేవండి. చేతి వాళ్ళకి అబ్రాసులకి అలాంటి వస్తుంటాయండి, అంతే. పూలాలు లేవు. ఎక్కువ మా దగ్గర ఉన్నాయి, చూసారు కదా, అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, సో పాల అబ్రాసులు, నల్ల సవలాలు, ఒక పచ్చకాయకులు, లేకపోతే మీకు కోడి సవలాలు, ఇవి సేతువాలు బాగా ఫేమస్. కక్కిరాలు కూడా ఉన్నాయండి, కక్కిరాలు కూడా ఓల్డ్ లైన్ కక్కిరా ఉంది, ఇప్పుడు కూడా దొడ్డు లోపల ఉన్నాయండి కక్కిరాలు. ఇప్పుడు మార్కెట్లో పెరుగుకి చాలా డిమాండ్ ఉంటుంది, కానీ మీరు ఇక్కడ ఓల్డ్ లైనే డెవలప్ ఎందుకు చేస్తారు? పెరుగుకి మెయిన్ ఏంటంటే ఓల్డ్ లైన్ డెవలప్ చేయడానికి అంటే పెరుగు అంటే బాగా స్పీడ్గా దెబ్బలాడుతుందని పెరుగు ఇష్టపడుతున్నారండి. స్పీడ్గా దెబ్బలాడాలంటే ఇప్పుడు మన దగ్గర చాలా రేజపెట్టలు ఉన్నాయండి. మా దగ్గర ఆ రేజపెట్టలకి మాకు పాత బ్రీడు బోన్ పవర్ ఉన్న డబుల్ బాడీ పుంజులు వేస్తే మనకు పుంజు సైజు వస్తుంది, బోన్ పవర్ వస్తుంది. ఇప్పుడు పెరుగు ఏంటంటే పెద్ద డబుల్ బాడీ కోడి పుంజుల మీద పెరుగు వేస్తే పెరుగు వచ్చి 3 కేజీలు 2.5 కేజీలు ఉంటుందండి. మా డబుల్ బాడీ పుంజు వచ్చి 5-6 కేజీలు ఉంటుంది. మాది అలా కాదు కదండి, మాది ఏంటంటే రేజాలకి డబుల్ బాడీ పుంజులకి క్రాసింగ్ అండి మాది. అందుకని మాది బ్రీడ్ మెయిన్ మార్చట్లేదండి. మా కోడి పుంజులు చూడండి, మీకు రిచ్ వాటర్ ఉంటాయి. మీకు పెరుగు బాడీ ఎలా ఉంటుంది, సేపు ఆ స్పీడ్ ఉంటుంది. మా కొడుకుని చూడండి, మీకు ఎక్కడ కూడా రౌండ్ బాడీ ఉండదు. మీకు రగ్బీ బంతిలో సాపుగా ఉంటుంది, బోన్ పవర్ ఉంటుంది. పెరుగు కావాల్సిన స్పీడ్ని కూడా పెరుగుని కూడా డిఫెన్స్ చేస్తుంది మా కొడుకుని. అందుకే మాది ఫేమస్ బాగా. మా దగ్గర ఏంటంటే ఈ సంవత్సరం కోడిపుని పట్టుకెళ్ళారంటే 5-6 సంవత్సరాలు ప్రతి సంక్రాంతికి వాళ్ళు వచ్చి కోడిపుని పట్టుకెళ్తూనే ఉంటారండి. మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయడం కానీ మా పుంజుని కొనండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ మా ఎంఎస్ఎన్ రెడ్డి గారిది ఎక్కడ మేము పెట్టమండి. ఇదే మీ ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా మా కోడిపుంజు కొనండి, మా పెట్టిన కొనండి, మీరు ఎవరైనా రండి మా దొడ్లో చూడండి, ఎవరికి కూడా పబ్లిసిటీ. మా దగ్గర ఎవరైతే కోడిపుంజులు కొనుకెళ్ళి వాళ్ళే రిపీటెడ్గా వస్తుంటారండి. ఎందుకంటే మా దగ్గర అట్లా స్టామినా అవన్నీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే రిపీటెడ్గా వచ్చి వాళ్ళే పట్టుకెళ్తూ ఉంటారు.